జూన్ 4వ తేదీ పునీత ఫ్రాన్సిస్ కరాచియో గారి పండుగ. 1563లో ఇటలీలో జన్మించిన ఫ్రాన్సిస్ కరాచియోలో తన 22వ ఏట భయంకరమైన కుష్ఠవ్యాధి నుండి దైవకృపతో విముక్తి పొంది తన జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేశారు. అనంతరం వేదాంత విద్యను అభ్యసించి గురువుగా అభిషిక్తులైన ఆయన 1589లో ధ్యానం మరియు సేవలను ధ్యేయంగా మైనర్ క్లర్క్స్ రెగ్యులర్ అనే మత సభను స్థాపించారు. పునీత ఫ్రాన్సిస్ కరాచియో స్థాపించిన ఈ సభ పదవీ వ్యామోహం వీడి నిత్య సప్రసాద ఆరాధన మరియు సేవా వ్రతాలకు ప్రాధాన్యతను ఇచ్చింది. ఆయన నేతృత్వంలో స్పెయిన్ కు విస్తరించిన ఈ సభ అటు ఆధ్యాత్మికతను ఇటు వ్యాధుల నివారణపై శాస్త్రీయ అవగాహనను ప్రజలకు అందించింది. దేవుడు ఫ్రాన్సిస్ గారికి భవిష్యత్తు చెప్పగలిగే వరాల్ని, ఎదుటివారి హృదయ ఆలోచనలు చదవగలిగే శక్తి వరాన్ని అనుగ్రహించారు. దివ్య వరాలతో పరుల హృదయాలను చదవగలిగే జ్ఞానాన్ని పొందిన వీరు తన నిరంతర సేవ మరియు ఆధ్యాత్మికతతో క్రైస్తవత్వానికి గొప్ప మార్గదర్శిగా నిలిచారు. పునీత ఫ్రాన్సిస్ కరాచియోనా